రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరోసారి తీవ్ర స్థాయికి చేరాయి. ఇరాన్తో కాల్పుల విరమణ ఒప్పందం అమల్లో ఉన్నప్పటికీ అమెరికా సైన్యం ఇరాన్లోని ఓ కీలక సైనిక స్థావరంపై ముందస్తు వైమానిక దాడులు నిర్వహించింది. ఈ చర్యల్లో ఇరు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. హర్ముజ్ జలసంధిలో అమెరికా దళాలు వాణిజ్య నౌకలపై ఇరాన్ డ్రోన్లతో దాడులకు ప్లాన్ చేస్తోందని ఇంటెలిజెన్స్ సమాచారంతో ఈ చర్య తీసుకున్నట్లు అమెరికా రక్షణ శాఖ తెలిపింది. బందర్ అబ్బస్ సమీపంలోని మిలిటరీ కంట్రోల్ సైట్ పై ఈ దాడులు జరిగాయి. దీంతో పాటు నిఘా కోసం పంపిన 4 ఇరాన్ డ్రోన్లను కూడా విజయవంతంగా కూల్చివేసినట్లు ప్రకటించింది. ఈ దాడులు ఆత్మరక్షణలో భాగమేనని, కాల్పుల విరమణను కాపాడటానికే ఈ చర్య తీసుకుంటున్నామని అమెరికా చెబుతోంది. అయితే వాషింగ్టన్ ఉద్దేశపూర్వకంగానే శాంతి ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోందని ఇరాన్ తీవ్రంగా ఆరోపించింది. ఇక మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దౌత్యపరంగా కూడా ఒత్తిడి పెంచుతున్నారు. హర్ముజ్ జలసంధి నిర్వహణపై ఇరాన్, ఒమాన్ ప్రతిపాదనను ఆయన తిరస్కరించారు. అంతర్జాతీయ జలమార్గంపై ఏ ఒక్క దేశం ఆధిపత్యాన్ని సహించబోమని స్పష్టం చేశారు. సౌదీ అరేబియా, ఖతార్ వంటి గల్ఫ్ దేశాలు ఇజ్రాయెల్తో సంబంధాలు మెరుగుపరుచుకునే అబ్రహం ఒప్పందాల్లో చేరాయని ఆయన కోరుతున్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. సైదులు, అమెరికా ఇరాన్ పైన మరోసారి దాడి చేసింది. హర్ముజ్ జలసంధి విషయంలో ఈ దాడులు జరుగుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే దౌత్యపరమైనటువంటి చర్యల్లో భాగంగా ఆత్మరక్షణ కోసం ఇది చేయాల్సి వచ్చిందని చెప్పేసి కూడా అమెరికా ప్రకటన చేసింది. అయితే గత కొన్ని రోజుల నుంచి కూడా హర్ముజ్ జలసంధి మూసివేయడం తోటి సో అక్కడ ఉన్నటువంటి అమెరికా నౌకలు, విదేశీ నౌకల పైన ఇరాన్ దాడులు చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో అందుకు ముందస్తుగా ఈ చర్యలకు పాల్పడ్డామని కూడా అమెరికా అధికారిక ప్రకటన చేసింది. కాబట్టి అమెరికా దాడులను తిప్పికొట్టే ప్రయత్నంలో భాగంగా ఇరాన్ డ్రోన్లను కూల్చివేశామని అమెరికా చెబుతుంది. కాబట్టి ఇక్కడి నుంచి అయినా సరే ఇరాన్ ఇప్పటికైనా సరే శాంతి చర్చల్లో భాగంగా ఇప్పటికైనా కొన్ని సమస్యలను పరిష్కారం తీసుకు అడుగులు వేయకపోతే మాత్రం కఠినమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని చెప్పేసి మరోసారి ఇరాన్ ని హెచ్చరించింది అమెరికా. కాబట్టి చూడాలి, దౌత్యపరమైనటువంటి నిర్ణయాల్లో భాగంగా కాల్పుల ఉల్లంఘనకు తూట్లు పొడిచింది అని చెప్పేసి ఇరాన్ ఆరోపణ అమెరికా పైన చేస్తూ వస్తుంది. కాబట్టి అమెరికాను టార్గెట్ గా చేసుకుని, అమెరికా కార్యాలయాలను టార్గెట్ గా చేసుకుని దాడులు చేస్తామని కూడా ఇరాన్ చెప్తూ వస్తుంది. కాబట్టి సో పశ్చిమాసియాలో మరోసారి యుద్ధ వాతావరణం నెలకొంది. కాబట్టి టెన్షన్ వాతావరణం అయితే సమాచారం వస్తుంది. కాబట్టి చూడాలి, మరి ఇక అమెరికా ఇరాన్ పైన చేసినటువంటి దాడిని మరోసారి మేము తిప్పికొడతాము, అవసరమైతే అమెరికా దౌత్య కార్యాలయాలపైన దాడులు చేస్తామని చెప్పేసి ఇరాన్ చెప్తూ వస్తుంది. కాబట్టి సో మరికొన్ని రోజుల పాటు కూడా పశ్చిమాసియాలో కొంత ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొనే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ సైదులు.